భారతదేశం 8°4' నుండి 37°6' ఉత్తర అక్షాంశాల మధ్య, 68°7' నుండి 97°25' తూర్పు రేఖాంశాల మధ్య, ఉత్తరార్ధగోళం మరియు పూర్వార్ధగోళంల మధ్య ఇండియా భూభాగం విస్తరించి ఉంది. భారతదేశం దీవుల పరంగా 6°45' ఉత్తర అక్షాంశాల నుండి ప్రారంభమవుతుంది. భారతదేశం గుండా మొత్తం 30 అక్షాంశాలు మరియు 30 రేఖాంశాలు పోతున్నాయి. భారతదేశంలో ఉత్తర దక్షిణ భూభాగాల మధ్య దూరం 3214 కిలోమీటర్స్ మరియు తూర్పు పడమరల భూభాగాల మధ్య దూరం 2933 కిలోమీటర్స్. భారతదేశం యొక్క మధ్య భూభాగం గుండా పోతున్న రేఖని కర్కట రేఖ, 23.5° ఉత్తర అక్షాంశ రేఖ, దీనినే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటారు. ఈ రేఖ దేశాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. అలాగే ఈ రేఖ దేశంలోని 8 రాష్ట్రాల గుండా పోచున్నది. ఆ 8 రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. కర్కటక రేఖ మొదటగా ప్రవేశించే రాష్ట్రం మిజోరాం, అలాగే చివరగా ప్రవేశించే రాష్ట్రం గుజరాత్. కర్కట రేఖ అధిక దూరం వెళ్లే రాష్ట్రం మధ్యప్రదేశ్, అలాగే తక్కువ దూరం వెళ్లే రాష్ట్రం రాజస్థాన్. కర్కట రేఖ మధ్యప్రదేశ్లోని కన్హా జాతీయ పార్కు గుండా వెళ్తుంది. కర్కటక రేఖ ఖండిస్తూ ప్రవహించే నదులు గుజరాత్లో మహీ సబర్మతి, మధ్యప్రదేశ్లో బెట్వా కెన్, చంబల్, సోన్, జార్ఖండ్లో దామోదర్, అలాగే పశ్చిమ బెంగాల్లో హుబ్లీ. కర్కట రేఖను మహీ నది 2 సార్లు అటు ఇటు ఖండిస్తుంది. కర్కాటక రేఖ దేశంలో అత్యంత సమీపంలో వెళ్లే రాజధాని నగరం రాంచీ. అలాగే ఈ రేఖ దేశంలో అత్యంత సమీపంలో వెళ్లే నగరం త్రిపురలోని ఉదయ్పూర్. భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం 82.5° తూర్పు రేఖాంశం ద్వారా లెక్కిస్తారు. దీనిని 1 సెప్టెంబర్ 1947 నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రేఖ మన దేశంలో 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది. ఆ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, బైకుంఠాపూర్, అలాగే ఒడిస్సాలోని కోరాపుట్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, వారణాసి, మీర్జాపూర్, మధ్యప్రదేశ్లోని రేవా, జబల్పూర్, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, యానం.